వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ వైసీపీ కార్యాలయం వద్ద పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భీమవరంలో పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ చినమిల్లి వెంకటరాయుడు ఆధ్వర్యంలో వైసీపీ 16వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పేరిచర్ల విజయ నరసింహరాజు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు సువర్ణ పాలన అందించారని, ఆయన మరణానంతరం తండ్రి ఆశయాలకు తగ్గట్టుగా రాష్ట్ర ప్రజలకు మరింత మేలైన పరిపాలన అందించడానికి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీని స్థాపించడం జరిగిందన్నారు. 2019 నుండి 24 వరకు రాష్ట్ర సంక్షేమానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో చంద్రబాబు విజన్ పేరుతో ప్రజలను మోసం చేసి అధికారులకు వచ్చారని, అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి మరోసారి పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు పరిష్కరించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా పనిచేస్తున్నారన్నారు. రెడ్డి గారు పెద్దల యొక్క అనుమతితోటి 15 సంవత్సరాలు ఈ రోజున 15 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ పార్టీని స్థాపించడం జరిగింది. ఈ పార్టీ ప్రతిపక్షంగా ఉంటూ పార్టీని స్థాపించిన వెంటనే ఓదార్పు యాత్రతోటి రాజశేఖర రెడ్డి గారు స్వర్గస్థులైన తర్వాత అనేక మంది వారి అభిమానులు కానివ్వండి, పేదలు కానివ్వండి, ఆణిముత్యాన్ని చేర్చుకున్నామనేటువంటి దిగ్భ్రాంతిలో రాష్ట్రం అంతా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి తద్వారా రాష్ట్రం అంతా కూడా తిరిగి ప్రతి ఒక్కరికి ఒక ఆత్మధైర్యాన్ని నింపుతూ ఈ పార్టీని ముందుకు తీసుకురావడం జరిగింది. అలాగే ప్రతిపక్షంలో ఉంటూ ప్రతి కార్యక్రమంలో కూడా అధికార పార్టీని ప్రశ్నిస్తూ అధికార పార్టీగా అవకతవకలన్నింటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకొస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోంది. తదుపరి అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో దురదృష్టస్తూ ఏంటంటే మహమ్మారి అనేటువంటి మహమ్మారి చేతిలో యావత్ ప్రపంచమే చిక్కుకున్న తరుణంలో ఆయన చాకచక్యంగా ప్రతి గ్రామంలో వైద్య రంగాన్ని అప్రమత్తం చేసి ఆశా వర్కర్లు కానివ్వండి, గ్రామ స్థాయి అయినటువంటి వారందరినీ కూడా అప్రమత్తం చేసి సాధ్యమైనంత వరకు ప్రాణ రక్షణ కల్పించినటువంటి పరిస్థితి మనందరం చూసాం. ఉన్న రాష్ట్రాలతో కంపేర్ చేసుకున్నా, ఇతర దేశాలతోటి కంపేర్ చేసుకున్నా ఆంధ్ర రాష్ట్రంలో సాధ్యమైనంత వరకు ప్రాణ నష్టం జరగకుండా మనందరికీ కూడా ప్రాణాపేక్ష పెట్టిన మహానీయుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఉన్న 3 సంవత్సరాల సమయంలో ఏదైతే రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాల మేరకు ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, అలాగే నవరత్నాలు కానివ్వండి, ఏదైతే వాగ్దానాలు చేశారో అన్ని వాగ్దానాలు అమలు జరుపుతూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఏదో మాయ మాటలు చెప్పి అబద్ధాలు మాట్లాడి ప్రజలను నమ్మించి అధికారంలో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఈ 2 సంవత్సరాలు జరిగిన తర్వాత ఏదో చేస్తారని మన భ్రమలో పెట్టి అబద్ధ ప్రచారాలు చేసిన అధికారంలో వచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఇవాళ ప్రజలందరూ కూడా తప్పు చేశాం. మనందరి కోసం ఒక కుటుంబ పెద్దగా, కుటుంబంలో ఒక మనిషిగా ఉంటూ మన జీవితాలని చక్కదిద్దేటువంటి మనిషిని మనం పక్కన పెట్టి వాళ్ళ మాయ మాటలను నమ్మాం. ఈ పరిపాలన నుంచి ఎంత తొందరగా బయటపడాలా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని తొందరగా ముఖ్యమంత్రి చేసుకోవాలనేటువంటి ఆలోచనతోటి యావత్ రాష్ట్రం అంతా కూడా ఇలా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎదురు చూస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికీ 2 సంవత్సరాలు పూర్తయింది. ఎంత తొందరగా మనం జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరు చూస్తున్న ఈ తరుణంలో రాష్ట్రం అంతా కూడా ఇవాళ ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎంతో పండుగగా ఒక వేడుకగా జరుపుకుంటూ ప్రతి గ్రామాన్ని ప్రతి మండలంలో కూడా కార్యక్రమాలు జరుగుతున్నారు. ప్రత్యేకంగా రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009 వరకు కూడా ముఖ్యమంత్రి చేసి మళ్ళీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసి కొన్ని కారణాల వల్ల ఆయన ఆ రోజున మృతి చెందడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ముఖ్య కంఠంతో చెప్పడం జరిగింది. కానీ కొంతమంది కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర పెద్దలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తే రేపొద్దుట ఆయన తట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే స్వర్ణవేగంగా పాలిస్తున్నటువంటి రాజశేఖర రెడ్డి గారి తనయుడు మళ్ళీ ప్రజల్లోకి వెళ్తే మనకి ఇబ్బంది అని ఒక దురుద్దేశంతో ఈ రోజున ఆయన్ని ముఖ్యమంత్రిని చేయకుండా ఎన్నో దొంగ కేసులు పెట్టి ఆ రోజున అరెస్టులు చేయించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఆపోజిట్ గా ఈ రోజున మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించడం జరిగింది. ఈ రోజున ముఖ్యంగా మనం చూస్తే కనుక 2009 నుంచి ఈ రోజు వరకు కూడా మన పార్టీ ప్రజలతోటి మమేకమై
ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను స్వయంగా ఆయన తెలుసుకుని ప్రజా సంకల్ప యాత్ర చేసి ఈ రోజున ప్రజల్లో ఎన్నుకోబడిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే దేశ చరిత్రలోనే మన జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి నాయకుడిని ఆ రోజున కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు గాని, ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, చంద్రబాబు గాని ఎట్టి పరిస్థితుల్లోనే కూడా ఇటువంటి నాయకుడు భవిష్యత్తులో ఇంకెప్పుడు ఇతనే ముఖ్యమంత్రిగా ఉంటాడని ఎన్నో దురుద్దేశాలకు వెళ్ళి ఈ రోజున ప్రజలందరినీ కూడా నమ్మబడికి ఈ రోజున అధికారంలోకి రావడం జరిగింది. ఈ రోజున చంద్రబాబు నాయుడు మనం చూస్తే కనుక చాలా విధమైన నాయకుడు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కానీ అది నిజమే. ఎందుకంటే ప్రజల్ని మాయ మాటలు చెప్పి, దొంగ మాటలు చెప్పి, ఈవీఎం మేనేజ్ చేసి ఈ రోజున అధికారంలోకి రావడానికి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి విజన్ రాష్ట్ర ప్రజలందరూ కాదు, దేశ ప్రజలందరూ కూడా గమనించడం మనందరికీ కూడా తెలుసు. కాబట్టి భవిష్యత్తు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లోని కూడా ప్రజలు ముందుకు మళ్ళీ పాదయాత్ర రూపంలో వెళ్ళి ప్రజలు ఏవైతే ఇబ్బందులు పడతారో స్వయంగా ఆయన తెలుసుకుని మళ్ళీ నేను పాదయాత్ర చేస్తానని చెప్పి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మనందరం కూడా చేయవలసింది ఏంటంటే మన ఇన్ఛార్జ్ గారు చెరుమల రాయుడు గారు, ఆయన ఏ పదార్థం చెప్పినా గానీ మనం ఇప్పటికే ఏ కమిటీ అడిగినా ఏది అడిగినా మనం అందరం కూడా చేస్తాం. అలాగే భవిష్యత్తు రోజుల్లో కూడా ఆయనకి సహకరించి భీమవరం నియోజకవర్గం నుంచి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరవేసి మన జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ గా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో శ్రీ ఘన విజయ మందిరం 4వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ గురురాయ ప్రభుజీ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కలశ స్థాపన, కళాహోమాలు, మహాచండీ యాగం వైభవంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పశ్చిమాసియా సంక్షోభంపై ప్రతిపక్ష కాంగ్రెస్ రాజకీయాలు చేస్తుందని ప్రధాని మోడీ ఆరోపించారు. కేరళలోని కొచ్చిలో జరిగిన ఎన్నికల సభలో ప్రసంగించారు. సంక్షోభం కారణంగా గల్ఫ్ దేశాల్లో లక్షలాది మంది భారతీయులు చిక్కుకుపోయారని, వారిని క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇంతటి సంక్షోభ వేళ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తూ అక్కడి భారతీయుల పరిస్థితి దిగజారేలా బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు చేస్తుందని మోడీ ఆరోపించారు. దేశంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి రాహుల్ గాంధీకి అవగాహన లేదన్నారు. कि भारत सदियों से प्रकृति और पर्यावरण के लिए कितना संवेदनशील रहा है। आप अपनी परंपरा को भगवान व्यास से भी जोड़ते हैं, यानी आपकी परंपरा भारत के इतिहास का अहम हिस्सा है। इस धरती के महान गौरव को संजो कर रखने के लिए मैं आप सबकी हृदय से बहुत बहुत सराहना करता हूं। केरलम में आई विनाशकारी बाढ़ के समय भी पूरे देश ने आपकी सेवा भावनाओं को बहुत करीबी से देखा है। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మల్టీ $1 మిలియన్ కంపెనీ వంటి బ్రాండింగ్ డ్వాక్రా ఉత్పత్తులకు అవసరమన్న సీఎం చంద్రబాబు. డ్వాక్రా మహిళలు తీసుకునే రుణాలు తప్పకుండా చెల్లిస్తారని వ్యాఖ్య. సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలో ఆర్థిక శాఖ వినూత్న విధానంతో ముందుకెళ్తుంది. కలెక్టర్ల సమావేశంలో అధికారులకు రాష్ట్ర ఆర్థిక లక్ష్యాలు, అభివృద్ధి ప్రణాళికలపై మంత్రి పయ్యావుల కేశవ్ దిశానిర్దేశం. విశాఖలో 83వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి లోకేష్ సామాన్య ప్రజలు, కార్యకర్తల నుండి స్వీకరించిన వినతులను పరిశీలించి చర్యలు తీసుకుంటానని హామీ. పశ్చిమాసియా సంక్షోభం వేళ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తూ అక్కడి భారతీయుల పరిస్థితి దిగజారేలా ప్రకటనలు చేస్తుంది ప్రధాని మోడీ ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.